చూడండి గాయస్, ఐడిపిఎల్ గాంధీనగర్లో శివాలయంలో ఎలా చేశారో చూడు. దొంగలు తలుపులు కూడా తంతారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు నువ్వు తీయాలి. ఇప్పుడు చూడండి, అక్కడిక్కడ చూస్తాడు. చూడండి ఎలా చేస్తాడు. ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు ఆడొస్తాడు. చూడండి, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలో మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పి పెట్టండి. ఓకేనా గైస్, ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, లాస్ట్ వరకు అర్థమవుతుంది. కుత్బుల్లాపూర్ మండలం ఐడిపిఎల్ గాంధీనగర్లో జరిగింది. ఇక్కడ శివాలయంలో ఈ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. శివునికి సంబంధించిన సామాన్లన్నీ ఎత్తుకపోయినాడు. దొరికిరు. ఇప్పుడు అదొకుంటుంది ఇంకా.
రైతాంగానికి కుత్బుల్లాపూర్ హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 120 కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ గాంధీనగర్ రామలింగేశ్వర స్వామి వారి ఘటన ఏదైతే జరిగిందో రాత్రి 3:30 గంటలకి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అవుతా ఉన్నాయి. అది చూసి మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు తరించిపోవడము జరుగుతూ ఉంది. ఒక దొంగన కొడుకులు ఇద్దరు రాత్రి గుడిలోకి ప్రవేశించి మన యొక్క దేవాలయంలో ఉన్న శివ మందిరము ఆ లింగం మీద కాలు పెట్టి చెప్పులతో కాలు పెట్టి అపవిత్రం చేసి ఈ యొక్క గుడిని అపవిత్రం చేసిన దొంగ లంబడి కొడుకులని పోలీసులు అరెస్ట్ చేసి వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి రోడ్డు మీద కట్రాయర్ మీద తిప్పాలని చెప్పేసి మేము పోలీసులకు వేడుకుంటా ఉన్నాం. అలాగే యావత్ హిందూ బంధువులకు ఒక పిలుపునిస్తా ఉన్నాం. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హిందూ బంధువులందరూ అక్కడ తరలి వచ్చి ఇక్కడ గాంధీనగర్ 127 డివిజన్ గాంధీనగర్ తరలి రావాలి. అలాగే కుత్బుల్లాపూర్ 127 డివిజన్ మొత్తం కూడా బంధుకు పిలుపునిస్తున్నాం. ఈ హిందూ బంధువులందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాము. రేపు అందరూ కూడా సోదరులందరూ విచ్చేసి ఈ యొక్క హిందువులందరూ కూడా సపోర్ట్ గా ఉండి హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రేపు ఉదయం 7 గంటలకు ఇక్కడ గాంధీనగర్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే మా పిలుపుగా యావత్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కూడా బంధుకు పిలుపునిస్తున్నాం. అందరూ కూడా సహకరించి ఈ యొక్క బంధుకు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రేపు హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క నిరసన దీక్షలో మీరందరూ పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ హిందూ బంధువు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.